ఖమ్మం జిల్లాలోని జీఎస్టీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బైఠాయించారు. డీసీసీ ఆధ్వర్యంలో వారు నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు. నేషనల్ హెరాల్డ్ స్కామ్ లో ఏఐసీసీ ముఖ్య నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ చేర్చడంతో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం ఎక్కడ ఎన్నికలు జరిగినా గాంధీ కుటుంబంను, కాంగ్రెస్ క్యాడర్ ను భయభ్రాంతులకు గురి చేసేందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తెలిపారు. వాళ్ళ అవసరమైనప్పుడల్లా కొన్ని అంశాలని బయటికి తీస్తూ వాళ్ళ మీద ఏదైనా ఆరోపణ వచ్చినాడల్లా ఇటువంటి కేసుల్ని బయటికి తీసి బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి భయంభ్రాంతులకి గురి చేయాలనేటటువంటి ఒక ఆలోచనతోనే ఈ కేసులు మళ్ళీ ఈరోజు మరి దాదాపు 661 కోట్లకి ఈ ఈడీ ఆస్తుల్ని జప్తు చేయాలనేటటువంటి నోటీసులు ఇచ్చి మరి సోనియా రాహుల్ పైన ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ఈ కేసు 2010-11 ప్రాంతంలోనే సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించి ఆ రోజే అలహాబాద్ హైకోర్టులో, ఢిల్లీ కోర్టులో కూడా వేసినప్పుడే దీని మీద అన్ని రకాల విచారణలు, ఎంక్వైరీలు జరిగి ఈ కేసులో ఏమీ లేదు, ఇది నిరాధారమైన కేసు అని చెప్పి ఆ రోజే కోర్టులు తేల్చి చెప్పితే వాటిని మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గాంధీ కుటుంబాన్ని అబాస్పాలు చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఒకటి గుర్తుకు తీసుకొచ్చి గాంధీ కుటుంబం కరెక్ట్ కాదు, మేమే బీజేపీయే కరెక్ట్ అనిపించడం కోసం కుటిల రాజకీయాలను చేస్తున్నారు. మీలాగా మేము అదానీలు, అంబానీలు, నీరవ్ మోడీలు లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి ఫ్యామిలీ కాదు. గాంధీ కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం. నాటి నేత మోతీలాల్ నెహ్రూ దగ్గర నుంచి నేడు రాహుల్ గాంధీ వరకు జాతికి అంకితం అయ్యి ఈ దేశ ప్రజల సమస్యల కోసం పోరాడేవాళ్లే తప్ప ఆస్తుల కోసం కాదు, లేకపోతే మనీ లాండరింగ్ కేసులు లాంటి వాటిలలో దూరి ఈ దేశంలో ఏదో తప్పుడు విధానాలని అవలంబించేటటువంటి వ్యక్తులుగా కాదు. వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ కావచ్చు, వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ కావచ్చు. ఈడీలు పంపించడం అలవాటైపోయింది బీజేపీకి. అలాంటి పనులకి మేమందరం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఖమ్మం జిల్లాలో వాళ్ళ ఆదేశాల ప్రకారం ఈ రోజు ఈ నిరసన తెలియజేయడం జరిగింది. జీఎస్టీ ఆఫీస్ ఎదురుగానే ఆ గాంధీ ఫ్యామిలీ త్యాగ ఫలితమే మనందరం ఇలా ఉన్నామనేది అందరూ తెలుసుకోవాలి. బీజేపీ అరాచకాలని మనం బయట పెడుతున్నాము, ఎండగడుతున్నాం అనే ఉద్దేశంతో ఈడీని బయట తీసి మళ్ళీ ఈడీ కేసు పెట్టడం అనేది అసహ్యకరమైన, మేమందరం కూడా దాన్ని ఖండిస్తున్నాం. దానికి నిరసనగా ఈ రోజు అందరం కూడా నిరసన తెలియజేస్తూ దీనికి ఎంత దూరమైనా మేము కూడా సహాయ సహకారాలు మేము రాహుల్ గాంధీ గారి వెంటే ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండదండలుగా ఉంటామని చెప్పి సభాముఖంగా మీ పత్రికా విలేకరులకి, వీడియో వాళ్ళందరి ముందు కూడా తెలియజేస్తాం.